సంచలనంగా మారిన నకిలీ పాస్పోర్ట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందిన జారీ చేసిన వారిపై సిఐడి ఫోకస్ చేసింది. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీకి సహకరించిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ పాస్పోర్ట్ల జారీలో సంబంధాలున్న వారిని హైదరాబాద్ లో ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. ఇక నకిలీ ధ్రువపత్రాలు సర్టిఫికెట్లతో విదేశీయులకు భారత పౌరులుగా పాస్పోర్ట్ ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్న ముఠాను గుర్తించారు. అయితే విచారణ ప్రారంభించిన సిఐడి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో ఈ దందా జరిగినట్లుగా తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. నకిలీ సర్టిఫికెట్లతో పాస్పోర్టులను సృష్టించి 92 మందిని భారతీయులుగా దేశం దాటించినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. ఈ కేసులో అబ్దుల్ సత్తార్ ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మరోవైపు విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ లతో పాటు ఇతర దేశాలకు వెళ్లినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చెలామణి అవుతున్నారని స్పష్టం చేసింది సిఐడి. జగిత్యాల, ఫలక్నామాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్పోర్టులను తీసుకున్నారని సిఐడి దర్యాప్తులో తేలింది. దీనికి తోడు పాస్పోర్ట్ కేసులో విచారణ చేస్తున్న సిఐడి అధికారులకు విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిరక్షరాస్యులతో పాటు పాఠశాలకు వెళ్లని 10వ తరగతి విద్యార్థులకు నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చినట్లుగా దర్యాప్తులో గుర్తించారు. ఈ వ్యవహారంలో అబ్దుల్ సత్తార్ కీలకంగా వ్యవహరించడంతో అతన్ని ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టింది సిఐడి. నకిలీ విద్యార్హత పత్రాలను సృష్టించడం వెనుక ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ కేటగిరీ పాస్పోర్టులు పొందేలా ఈ ముఠా ప్లాన్ చేసిందన్నారు సిఐడి అధికారులు. ఈ క్రమంలోనే నకిలీ పాస్పోర్ట్ దందాకు తెరలేపినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకెవరి హస్తం ఉందనే దానిపై ఫోకస్ చేసిన సిఐడి అధికారులు జిల్లాల వారీగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎంతమందికి పాస్పోర్టులు జారీ చేశారు, ఎంతమంది ఇతర దేశాలకు వెళ్లారు, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా ఎంతమంది విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్న అంశాలపై ఫోకస్ పెట్టారు. మొత్తం నకిలీ పాస్పోర్ట్ స్కామ్ మురళీధరన్ మూలంగానే జరిగినట్లుగా గుర్తించారు. ఓవైపు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందనేది ఆ విభాగంలో ఉత్కంఠ నెలకొంది. నకిలీ పాస్పోర్టులకు సంబంధించి పాస్పోర్ట్ అధికారుల హస్తం ఉండడంతో వారిని కూడా సిఐడి విచారించే అవకాశం ఉంది. దీంతో సిఐడి దర్యాప్తులో అరెస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.